రాష్ట్ర గీతంపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. రాష్ట్ర గీతానికి సిపిఐ సిపిఎం కోదండరాం అంగీకారం తెలిపారు. సమావేశంలో రాష్ట్ర గీతం వినిపించారు కీరవాణి. 2 నిమిషాల 30 సెకండ్లతో రాష్ట్ర గీతం వినిపించారు. సమావేశానికి మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అందశ్రీ, కీరవాణి, ప్రొఫెసర్ కోదండరాం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ రాష్ట్ర గీతంపై కూడా మరి ఈరోజు రాష్ట్ర తెలంగాణ సచివాలయంలో మరి సీఎం రేవంత్ అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. ఇక ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్ర గీతాన్ని మరి జూన్ 2న ఆవిష్కరించనున్నారు. తెలంగాణ జాతీయ గీతాన్ని మరి సోనియా గాంధీ సమక్షంలో మరి పరేడ్ గ్రౌండ్ లో జూన్ 2న బహిరంగంగా ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గీతం పూర్తి స్థాయిలో మరి విపక్షాలు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా మరి వినిపించి దానిపై వారి అభిప్రాయాలు తీసుకోవాలని ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అన్ని రాజకీయ పార్టీలను, అలాగే మరి ఈ యొక్క నాయకులను, కళాకారులను, ఇక గేయ రచయితలను కూడా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో మరి గత 3 గంటలుగా కూడా సచివాలయంలో రాష్ట్ర జాతీయ గీతంపై కూడా మరి యొక్క సమీక్ష సమావేశం సీఎం రేవంత్ నేతృత్వంలో జరిగింది. ఇక ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. దీనికి సంబంధించి మరి ఇక తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం కావచ్చు, అలాగే మరి ఇక సిపిఎం పార్టీకి సంబంధించిన తమ్మినేని వీరభద్రం, ఇక మరి గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన మండలి చైర్మన్, అలాగే మరి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. ఓవరాల్ గా సుమారు 50 మంది మరి నాయకులు ఈ యొక్క సమావేశంలో పాల్గొని మరి ఈ రాష్ట్ర గీతాన్ని కూడా మరి కీరవాణి ఆలపించిన నేపథ్యంలో వినడమే కాకుండా వారి అభిప్రాయాన్ని కూడా తెలియజేశారు. ఓవరాల్ గా జాతీయ గీతం సంబంధించిన మరి 2 నిమిషాల 30 సెకండ్ల నిడివి గల ఈ యొక్క రాష్ట్ర గేయాన్ని ఆలపించారు కీరవాణి. దీంతో మరి అక్కడ సమావేశంలో పాల్గొన్న వాళ్ళంతా కూడా సమ్మతి తెలిపినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా మరొక వైపు రాష్ట్ర రాజముద్రపై కూడా రాద్ధాంతం కొనసాగుతూనే ఉంది. దీనిపై కూడా మరి ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి తెలంగాణ జాతీయ గీతానికైతే మరి ఇప్పుడు జరిగిన ఏదైతే మరి సచివాలయం జరిగిన సమావేశం అయితే సమ్మతి తెలిపినట్టు తెలుస్తుంది. సరే, ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.